హైడ్రా ప్రజెంట్ హైదరాబాద్లో రియల్టర్లను కబ్జాదారులను వణికిస్తున్న పేరు ఇదే. కనికరం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్న వాళ్ల స్పీడ్ చూసి బిగ్ షాట్స్ కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు. హైదరాబాద్లో కొత్తగా ఇళ్లు కొనాలి అనుకునే వాళ్లు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. లేక్ సైడ్లో ఇల్లు కొనేసుకున్న వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఇల్లు FTLలో పరిధిలో ఉందని ఎప్పుడు కూల్చేస్తారో తెలియని పరిస్థితి. హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా అక్రమ కట్టడాలను సైతం అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను అధికారులు కూల్చేస్తున్నారు. చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టిన కట్టడాలను రాత్రికి రాత్రే నేలమట్టం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేట్ గ్రామంలో ఓ ఇల్లును చూసి అధికారులు కంగుతిన్నారు. చుట్టూ నీరు, చెరువు మధ్యలో ఇల్లు ఉండటంతో ప్రభుత్వ అధికారులు షాక్ అయ్యారు. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ ఇల్లు కట్టాడు. చెరువు నీళ్లలో కట్టాడని చిన్నపాటి ఇల్లు అనుకుంటున్నారేమో, పొరపాటే. 1, 2 కాదు, ఏకంగా 4 అంతస్తులు నిర్మించాడు. బిల్డింగ్లోకి వెళ్లేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జిని కూడా కట్టించుకున్నాడు. విలేజ్ ఈ గ్రామము కుతుబ్షాయిపేట్, హ్యామ్లెట్ ద మల్కాపూర్ విలేజ్ అండి, కొండాపూర్ మండల్. ఇది FTL ఏరియా, 3 ఎకరాల 1 గుంటన్నర. ఈ సర్వే నెంబర్ వచ్చి 95. ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం FTL కవర్ అయింది. ఆ FTL కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ 250 స్క్వేర్ యార్డ్స్. సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తొలగించడం జరిగింది. వారాంతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా గడిపేందుకు ఈ ఇల్లు నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ను తాజాగా అధికారులు బాంబులు పెట్టి కూల్చేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతో కూల్చివేశామని అధికారులు వివరించారు. కూల్చివేతకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. 12 ఏళ్ల క్రితం చెరువులో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టగా అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు.